పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ డాక్టర్ నాథానేయులు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. ఇప్పటి వరకు స్థానికేతరులు పెద్దపల్లి ఎంపీలుగా గెలిచారని, నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో అవగాహన పట్టు లేకపోవడంతో అభివృద్ధి జరగలేదన్నారు. పాలిటెక్నిక్, మైనింగ్, పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వం ఎంపీగా గెలవకపోవడమే ఇందుకు కారణమన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన తాను స్థానికుడని, ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే విద్యా, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. మండలంలో ఉపాధ్యాయునిగా, హెడ్ మాస్టర్గా, కల్వచెర్ల గ్రామంలో హెడ్ మాస్టర్గా, ఓదల ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని. ఇక్కడి వనరుల మీద నాకు సమగ్ర అవగాహన ఉన్నది. ఇక్కడి గనుల మీద, ఇక్కడ ఇసుక మీద, ఇక్కడ రాతి మీద నాకు సమగ్ర అవగాహన ఉన్నది. ఇక్కడి మైన్స్ మీద, ఇక్కడ జరిగే బొగ్గు గనుల మీద కూడా నాకు సమగ్ర అవగాహన ఉన్నది. విద్యా పరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడింది. ఒక్క పాలిటెక్నిక్ కళాశాల కూడా లేదు, ఒక పీజీ కాలేజ్ కూడా సరిగా లేదు, ఇంకా మెడికల్ కాలేజీలు కూడా లేవు. ఇక్కడి విద్యార్థులు వేరే ప్రాంతానికి, వరంగల్, హైదరాబాద్ వలస వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. మన ప్రాంతంలో గత 75 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా ఇక్కడి ప్రాంతానికి చెందినవాడు కాడు. కాబట్టి ఇక్కడి ప్రాంతాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించలేదు. వాళ్ళు విస్మరించినారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు, వాళ్ళ సొంత అభివృద్ధి కొరకు వాళ్ళు మాత్రం పడుకున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఇక్కడి ప్రాంతం వ్యక్తి అయి ఉండాలి. ఇక్కడ ఈ ప్రాంతం మీద సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్న వ్యక్తులలో ఈ ప్రాంతం మీద అభివృద్ధి లేని వాళ్ళే, అభివృద్ధిని ఆకర్షించే వాళ్ళు కారు. కాబట్టి వారిని విస్మరించి నాకు ఓటేసి నన్ను బలపరిచి నన్ను గెలిపించాలని, నన్ను ఆశీర్వదించాలని నేను ఈ నియోజకవర్గ ఓటర్లందరినీ కోరుతున్నాను.